కమల్ హాసన్. ఈయన నటన గురించి చెప్పాలంటే మాటలు వర్ణాతీతం. వైవిధ్యకరమైన సినిమాలలో నటించి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పారు. పేరుకు తమిళే హీరో అయినా కానీ తెలుగులో ఎంతో స్టార్డమ్ సంపాదించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమాలలో నటించి స్టార్ హీరోగా రాణిస్తూనే ఉన్నారు. 1976 నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఈయన సినిమాలు ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచాయి. ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క వేరియేషన్ చూపించడంలో ఈయన తర్వాతే ఇంకెవరైనా. అలాంటిది కమల్ హాసన్ సినిమాలు టాలీవుడ్‌లో 100 రోజులు ఆడడం గమనార్హం. ఇంకొన్ని సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం మరో రికార్డు. టాలీవుడ్‌లో డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడిన కమల్ హాసన్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో స్క్రిప్ట్‌లో ముఖ్య పాత్ర పోషించిన సంతోష్ గారికి స్పెషల్ థాంక్స్. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 అంతులేని కథ. కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. కమల్ హాసన్, రజనీకాంత్, సరిత, జయప్రద ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీతో కమల్ హాసన్ స్టార్ హీరో అయ్యారు. మధ్యతరగతి కుటుంబ విలువలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. కమల్ హాసన్‌కు టాలీవుడ్‌లో స్టార్డమ్ తెచ్చిన తొలి చిత్రం ఇది. టాలీవుడ్‌లో డైరెక్ట్ 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది మూవీ. నెంబర్ 2 మరో చరిత్ర. ఇదొక ట్రెండ్ సెట్టర్ మూవీ. ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలలో ఇదొకటి. తమిళ బ్రాహ్మణ యువకుడు, ఒక హిందూ యువతి మధ్య జరిగే లవ్ స్టోరీతో తెరకెక్కింది మూవీ. తెలుగు, తమిళ భాషల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది మూవీ. ప్రతి సాంగ్ ఆణిముత్యమే. టాలీవుడ్‌లో 3 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు ఆడింది. కమల్ హాసన్, సరిత ముఖ్య పాత్రలో నటించారు. నెంబర్ 3 ఆకలి రాజ్యం. ఆకలి విలువను, నిరుద్యోగ సమస్య గురించి క్లారిటీగా స్క్రీన్ ప్లే చూపించాడు దర్శకుడు కె. బాలచందర్. కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించారు. కమల్ హాసన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. కథ, కథనంతో పాటు సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. తెలుగులో 3 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు ఆడింది ఆకలి రాజ్యం. నెంబర్ 4 సాగర సంగమం. కె. విశ్వనాథ్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కింది మూవీ. కమల్ హాసన్ నటనకు గాను ఎన్నో అవార్డులు వరించాయి. రిలీజ్ అయిన అన్ని ఏరియాలో ఔట్ స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది. షిఫ్ట్‌లతో కలుపుకొని లేట్ రిలీజ్‌లో తెలుగులో 34 కేంద్రాల్లో 100 రోజులు ఆడగా, 5 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాద్, విజయవాడ లాంటి ఏరియాస్‌లో సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం మరో రికార్డ్. నెంబర్ 5 స్వాతి ముత్యం. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్, రాధిక ముఖ్య పాత్రలో నటించారు. కమల్ హాసన్ అమాయకపు యువకుడి పాత్రలో జీవించారు. సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. స్వాతిముత్యం గురించి చెప్పాలంటే అద్భుతం, మహా అద్భుతం అనే పదాలు సరిపోవు. తెలుగులో 13 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 3 నంది, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డును సైతం గెలుచుకుంది స్వాతిముత్యం. నెంబర్ 6 విచిత్ర సోదరులు. ఇదొక డబ్బింగ్ మూవీ. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో నటించారు. కమల్ హాసన్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. మర్రిగుజ్జు కమల్ హాసన్ పాత్ర మెయిన్ ఎసెట్‌గా నిలిచింది మూవీకి. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కి సక్సెస్ సాధించింది. టాలీవుడ్‌లో 3 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 7 ఇంద్రుడు చంద్రుడు. 2 విభిన్నమైన పాత్రలో నటించారు కమల్ హాసన్. సురేష్ కృష్ణ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయశాంతి ముఖ్య పాత్రలో నటించారు. జీకే రాయుడు పాత్ర మూవీకి మరో హైలైట్. మెస్మరైజ్ యాక్టింగ్ కనబరిచారు కమల్ హాసన్. ఓ నంది అవార్డును సైతం గెలుచుకుంది మూవీ. 1989లో హెవీ అంచనాల మధ్య రిలీజై బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా టాలీవుడ్‌లో 5 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 8 సతి లీలావతి. ఇదొక డబ్బింగ్ మూవీ. కోవె సరళ, కమల్ హాసన్ ముఖ్య పాత్రలో నటించగా, రమేష్ అరవింద్, కల్పన, హీరా రాజగోపాల్ కీ రోల్‌లో నటించారు. సింపుల్ కథా కథనంతో తెరకెక్కి ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచింది. చాలా సినిమాల పోటీ మధ్య రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. అలాంటిది టాలీవుడ్‌లో ఒక థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 9 శుభ సంకల్పం. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. కమల్ హాసన్, ఆమని, ప్రియా రామన్ ముఖ్య పాత్రలో నటించారు. కీరవాణి అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. సింపుల్ కథకు డిఫరెంట్ స్క్రీన్ ప్లే యాడ్ చేసి తెరకెక్కించాడు దర్శకుడు. తమిళంలోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్‌గా నిలిచింది మూవీ. ఏకంగా టాలీవుడ్‌లో 7 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నెంబర్ 10 భారతీయుడు. ఇదొక డబ్బింగ్ మూవీ. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. లంచగొండితనాన్ని బేస్ చేసుకొని తెరకెక్కించాడు దర్శకుడు శంకర్. ప్రతి సీన్ చాలా డిఫరెంట్‌గా ఉండేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. కమల్ హాసన్ పోషించిన సేనాపతి పాత్ర మూవీ స్థాయినే మార్చేసింది. ఊర్మిళ, మనీషా కొయిరాలా యాక్టింగ్ మూవీ సక్సెస్‌లో ముఖ్య పాత్ర పోషించింది. ఏఆర్ రెహమాన్ సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది మూవీ.
తెలుగులో ఏకంగా 15 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 11 దశావతారం. ఇదొక డబ్బింగ్ మూవీ. కమల్ హాసన్ 10 పాత్రలో నటించిన ఈ చిత్రం ఇది. డిఫరెంట్ వేరియేషన్స్‌లో అద్భుత నటన కనబరిచారు కమల్ హాసన్. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ స్క్రిప్ట్‌లో ముఖ్య పాత్ర పోషించింది కమల్ హాసన్ గారే. మూవీలో మొత్తం కమల్ హాసన్ పాత్రే కనిపిస్తుంది. తెలుగులో సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా స్టడీ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే తెలుగులో 2 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఈ 11 సినిమాలు కమల్ హాసన్ సినీ కెరీర్‌లో తెలుగులో 100 రోజులకు పైగా డైరెక్ట్‌గా ఆడాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి ఫ్రీగా రీచ్ అవుతుంది.